ఇప్పుడు భుజంగాసన వేరియేషన్ చేద్దాం. మీ ముంజేతులని భుజాల పక్కన తల పక్కన పెట్టేసేయండి. చేయి కూడా కింద ఉంచాలి. స్లోగా బ్రీదింగ్ చేస్తూ చెస్ట్ని లిఫ్ట్ చేయాలి నాభి వరకు అప్ టు నావెల్ లెవెల్. మీ చేతులు ముందుకు వెనక్కి అడ్జస్ట్ చేసుకోండి మీ కంఫర్ట్ని బట్టి. స్లోగా ముంజేతిని మోచేతి వరకు అలా ఆంచి స్లోగా చెస్ట్ పైకి కిందికి మూవ్ చేస్తూ ఉండాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రిలాక్స్. దీనివల్ల మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఏదన్నా అది తగ్గిపోతుంది. అబ్డామినల్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ వేరియేషన్. హ్యాండ్స్ చెస్ట్ పక్కన ఉంచాలి. స్లోగా మోచేతిలో ఉంచే ఉండాలి. మీ చెస్ట్ని నాభి వరకు లిఫ్ట్ చేయండి. మీ మోచేతులని మీ సైడ్ బాడీకి టచ్ అయ్యేటట్లు లోపలికి ప్రెస్ చేయాలి. మళ్ళొకసారి బ్రీద్ ఇన్, అప్, హోల్డ్ ఇట్, నార్మల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, 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 స్లోలీ డౌన్. ఇంకొక వేరియేషన్ చేద్దాం. బ్రీద్ ఇన్ చేస్తూ స్లోగా పైకి స్ట్రెచ్ చేయండి. బాడీని అంతా లిఫ్ట్ చేయండి అప్ టు నావెల్ లెవెల్. స్ట్రెచ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. స్ట్రెచ్ యాజ్ మచ్. నార్మల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, స్లోగా రిలాక్స్ అవ్వండి. ఈ భుజంగాసన వల్ల మనకి లోయర్ బ్యాక్ స్ట్రెంత్ అవుతుంది, స్పైన్ స్ట్రెంత్ అవుతుంది, అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇది తిరగ భుజంగాసన్. మీరు భుజంగాసన్కి వెళ్ళి తలని అటు ఇటు ఒకసారి రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ తిప్పి వెనక్కి చూస్తూ ఉండాలి. దీనివల్ల మీకు సర్వైకల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మీ కంఫర్ట్ని బట్టి ఎంత వీలైతే అంత ఏ వేరియేషన్ కావాలంటే ఆ వేరియేషన్ చేసుకోవచ్చు. దీని తర్వాత మకరాసనలో రిలాక్స్ అవ్వాలి. చేతులు గడ్డం కింద పెట్టేసి రిలాక్స్ అవ్వాలి. కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచేసి రిలాక్స్ కంఫర్టబుల్లీ రిలాక్స్. థ్యాంక్ యూ.